టెట్ ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము టెట్ ఫిజిక్స్ పేపర్ 2లో భాగంగా మెకానిక్స్‌కి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా లీనియర్ మోషన్‌కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, అదేవిధంగా రొటేటరీ మోషన్‌కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొదటగా చూస్తే ప్రక్షేపకము అనేటటువంటి అంశాన్ని కీలకంగా భావించి నేర్చుకోవాల్సి వస్తుంది. దీన్నే మనము ప్రొజెక్టైల్ అనేటటువంటి పేరుతో తెలియచేస్తాము. అంటే ఇక్కడ భూమికి కొంత కోణంతో విసిరేటటువంటి ఏ వస్తువునైనా సరే మనం ప్రక్షేపకం అనేటటువంటి పేరుతో పిలవవచ్చు. అయితే ఇక్కడ క్వెషన్ అడిగేటటువంటి విధానం ఏంటి అంటే, క్రింది వానిలో ప్రక్షేపకం ఏది లేదా ప్రక్షేపకం కానిదేది అనే ఓరియంటేషన్‌లో మనం క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ప్రక్షేపకం అనేది ఏ పథంలో ప్రయాణిస్తుందనే ఓరియంటేషన్‌లో కూడా క్వెషన్ మనం ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి పరిస్థితి మనకిక్కడ ఉంది. సో, ఇక్కడ చూస్తే స్థూలంగా క్షితిజ సమాంతరానికి లేదా భూ ఉపరితలానికి కొంత కోణంతో విసరబడినటువంటి వస్తువుని మనం అక్కడ ప్రక్షేపకము లేదా ప్రొజెక్టైల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ ప్రక్షేపకం అనేది పరావలయ మార్గంలో ప్రయాణిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ కీలకంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రక్షేపకం అనేటటువంటి అంశానికి సంబంధించిన ఉదాహరణలు గనక గమనిస్తే, గాలిలోకి తన్నినటువంటి ఫుట్‌బాల్ కావచ్చు, అదేవిధంగా క్రికెట్ బ్యాట్‌కి తగిలి పైకి లేసినటువంటి బాల్ కావచ్చు, క్రికెట్ బాల్ కావచ్చు, అదేవిధంగా తుపాకీ పేలినప్పుడు వెలువడేటటువంటి బుల్లెట్ సైతం ప్రొజెక్టైల్ మాదిరిగా పరావలయ మార్గంలో ప్రయాణిస్తుంది. అయితే బుల్లెట్ యొక్క వేగము శూన్యమయ్యేటంత వరకు కూడా అది లీనియర్ పాత్‌లో ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రేఖీయ మార్గంలో ప్రయాణిస్తుంది. దాని యొక్క వేగం శూన్యమైన తర్వాత అది భూమి వైపుకి పరావలయ మార్గంలో పతనం అయ్యేటందుకు ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కదిలేటటువంటి వాహనం నుంచి విసరబడినటువంటి వస్తువులు కూడా పరావలయ మార్గంలో ప్రొజెక్టైల్ మాదిరిగా, ప్రక్షేపకం మాదిరిగా ప్రయాణించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. వాహనంలో ఉన్నటువంటి ప్రయాణికులకు అది రేఖీయ మార్గంలో ప్రయాణిస్తున్నట్లుగా, వాహనం వెలుపల ఉన్నటువంటి వ్యక్తులకు అది ప్రక్షేపకం మాదిరిగా ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే క్షిపణులు మరియు రాకెట్లకు సంబంధించినటువంటి ప్రయాణ పథం కూడా మనకిక్కడ పరావలయ మార్గంలోనే ఉంటుంది. అవి కూడా ప్రక్షేపకం మాదిరిగా పరావలయ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. సో, ఇక్కడ మరికొన్ని అంశాలను గనక మనం గమనించినట్లయితే, యాంత్రిక శాస్త్రంలో మరొక కీలకమైనటువంటి అంశం పని మరియు శక్తికి సంబంధించినటువంటి భావనలు. ఏదైనా ఒక వస్తువు మీద కొంత బలాన్ని ప్రయోగించినటువంటి పరిస్థితులలో, ఆ వస్తువు యొక్క స్థానభ్రంశం అనేది గురి అయితే, ఆ వస్తువు స్థానభ్రంశానికి లోనైతే అక్కడ పని జరిగింది అనేటటువంటి అంశాన్ని వివరిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫిక్స్‌డ్‌గా ఉన్నటువంటి గోడను గనక నెట్టినట్లయితే దాని యొక్క స్థానభ్రంశంలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి, దాని మీద పని జరిగింది అనేటటువంటి అంశాన్ని మనం నిర్ధారించలేము. ఎందుకు అంటే అక్కడ స్థానభ్రంశం అనేది జరగలేదు కాబట్టి, ఏర్పడలేదు కాబట్టి. అదేవిధంగా ఏదైనా ఒక వస్తువు మీద పని చేయడానికి మనకు ఉండాల్సినటువంటి దారుఢ్యాన్ని మనం ఇక్కడ శక్తి అనేటటువంటి అంశంగా చూస్తాం. ఎనర్జీ అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ శక్తికి సంబంధించినటువంటి భావనలు గనక మనం గమనిస్తే, ప్రకృతిలో సహజంగా 2 రకాలైనటువంటి శక్తులు మనకక్కడ వ్యవస్థితం అవుతాయి. దాన్నే మనము స్థితిజ శక్తి మరియు గతిజ శక్తి అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, వీటికి పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటి భావనలుగా మనం ఇక్కడ చూస్తాం. స్థితిజ శక్తినైతేనేమో పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. అంటే వస్తువుకి తను ఉండేటటువంటి స్థితి వల్ల కలిగినటువంటి శక్తిని, వచ్చినటువంటి శక్తిని మనం అక్కడ స్థితిజ శక్తికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. అదేవిధంగా ఒక వస్తువు చలించేటటువంటి క్రమంలో దానికున్నటువంటి వేగము లేదా గమనం వల్ల వచ్చేటటువంటి సమకూరేటటువంటి శక్తిని గతిజ శక్తి అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ స్థితిజ శక్తికి సంబంధించినటువంటి అంశాలను గనక మనం గమనిస్తే, క్రింది వానిలో వేటికి స్థితిజ శక్తి ఉంటుంది, అదేవిధంగా వేటికి గతిజ శక్తి ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్‌లో క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఆ క్రమంలో చూస్తే సాగదీసినటువంటి రబ్బరు బ్యాండ్‌లో ఉండే శక్తిని మనం ఇక్కడ స్థితిజ శక్తి అనేటటువంటి పదంగా మనం ఇక్కడ చూస్తాం. సాగదీసినటువంటి రబ్బర్ బ్యాండ్‌లో దాన్ని గనక వదిలినట్లయితే మనకు తగిలినప్పుడు కొంచెం పెయిన్ వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. దానికి కారణమయ్యేటటువంటి భౌతిక రాశిగా మనం ఇక్కడ స్థితిజ శక్తిని చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజర్వాయర్‌లలో నిలువ ఉండేటటువంటి నీటి కావచ్చు, అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్‌లలో నీటిని నిల్వ ఉంచుకొని తాగునీటి అవసరాల కోసం సురక్షిత మంచినీటి పథకంలో భాగంగా మనము వాడుకుంటున్నటువంటి విషయం తెలిసిందే. సో, ఈ విధంగా చూస్తే రిజర్వాయర్‌లలో ఉండేటటువంటి నీటికి, అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్‌లలో ఉండేటటువంటి నీటికి ఉండేటటువంటి శక్తిని మనం ఇక్కడ స్థితిజ శక్తిగా చెప్తూ ఉంటాం. ఏదైనా ఒక వస్తువు
భూమి నుంచి అది ఉండే ఎత్తు గనక పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా స్థితిజ శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే వస్తువు యొక్క ఎత్తుకి మరియు స్థితిజ శక్తికి మధ్య అనులోమానుపాతం ఉంటున్నట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏదేని చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి పక్షికి కావచ్చు, అదేవిధంగా కొమ్మకున్నటువంటి పండుకు కూడా స్థితిజ శక్తి అనేది వ్యవస్థితం అవుతూ ఉంటుంది. సో, ఇవి మనకు స్థితిజ శక్తికి సంబంధించినటువంటి ఉదాహరణలు. అదేవిధంగా ఏదైనా ఒక స్ప్రింగ్‌ని నొక్కబడి ఉంచినట్లయితే దానిలో ఉండేటటువంటి శక్తి కూడా మనకక్కడ స్థితిజ శక్తిగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ డయలర్ ఉన్నటువంటి వాచెస్ మనకు ఇక్కడ తెలుసు. దాంట్లో కీ ఇచ్చినట్లయితే అది పనిచేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. వాటిని మనం మెకానికల్ వాచెస్‌గా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ కీ ఇచ్చినటువంటి పరిస్థితులలో అక్కడ ఒక సన్నని తీగ అనేది చుట్టుకుంటుంది. దాని చుట్టూతా ఇది సడలించబడడం ద్వారా నిదానంగా వాచ్ పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అక్కడ చుట్టబడినటువంటి తీగలో కూడా స్థితిజ శక్తి అనేది ఉంటుంది. ఆ స్థితిజ శక్తి ఆధారంగా చేసుకొని మెకానికల్ వాచెస్ అనేవి తిరిగేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా గతిజ శక్తికి సంబంధించినటువంటి అంశాలను గనక మనం గమనిస్తే దీన్ని మనం కైనెటిక్ ఎనర్జీగా చెప్పుకుంటూ ఉంటాం. గమనంలో ఉన్నటువంటి వస్తువుకు తను కలిగి ఉన్నటువంటి వేగం ద్వారా సమకూరేటటువంటి శక్తిని మనం ఇక్కడ గతిజ శక్తి అని చెప్పేసి అంటాము. ప్రయాణించేటటువంటి ప్రతి వస్తువుకి గతిజ శక్తి అనేది ఖచ్చితంగా వ్యవస్థితం అవుతూ ఉంటుంది. సో, ఈ ఓరియంటేషన్‌లో చూస్తే మనం ఇక్కడ స్థితిజ శక్తి, గతిజ శక్తి అనేది గనక 2 ఒక వస్తువు గనక సమకూరితే ఆ రెండిటి ఫలితంగా ఉండేటటువంటి సంయుక్త శక్తిని మనం అక్కడ మెకానికల్ ఎనర్జీ, యాంత్రిక శక్తి అనేటటువంటి పదంగా చెప్తాము. ఇక్కడ కొంత నిర్దిష్ట ఎత్తులో ప్రయాణించేటటువంటి ప్రతి ఒక్క వస్తువు అది పక్షి కావచ్చు, లేదా రాకెట్ కావచ్చు, విమానాలు కావచ్చు, వీటన్నిటికి ఉండేటటువంటి శక్తిని మనం అక్కడ యాంత్రిక శక్తిగా చెప్పుకుంటూ ఉంటాం. గాలిలో ఎగిరేటటువంటి విమానం కావచ్చు, పక్షికి కావచ్చు యాంత్రిక శక్తి ఉంటుంది. అదేవిధంగా జలపాతాలలో ఎగువ నుంచి దిగువకు దుమికేటటువంటి నీటికి గతిజ శక్తితో పాటు స్థితిజ శక్తి తత్ఫలితంగా యాంత్రిక శక్తి అనేది సమకూరుతూ ఉంటుంది. ఇక్కడ జలపాతంలో నీరు అనేది నిర్దిష్టమైనటువంటి ఎత్తు నుంచి దూకుతుంది కాబట్టి ఎత్తు వల్ల దానికి స్థితిజ శక్తి అనేది సమకూరుతుంది. అదేవిధంగా అది కొంత వేగంతో పైనుంచి దిగువకు ప్రయాణిస్తూ ఉన్నటువంటి క్రమంలో వేగం ద్వారా దానికి గతిజ శక్తి అనేది వస్తుంది. ఈ రెండిటి ఫలితంగా అక్కడ నీటికి యాంత్రిక శక్తి అనేది సమకూరుతుంది. ఇక్కడ ఈ యాంత్రిక శక్తి అనేది నీరు ఎగువ నుంచి దిగువకు ప్రయాణించేటటువంటి క్రమంలో కొంత ఉష్ణశక్తిగా మారుతుంది. తత్ఫలితంగా ఎగువన ఉన్నటువంటి నీటికి, జలపాతంలో దిగువన ఉన్నటువంటి నీటికి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాలనేవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా రిజర్వాయర్ నుంచి కిందికి దుమికేటటువంటి నీటికి కూడా ఇక్కడ యాంత్రిక శక్తి ఉంటుంది. ఈ యాంత్రిక శక్తిని ఆధారంగా చేసుకొని మనము విద్యుత్ శక్తిని రూపొందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రిజర్వాయర్‌లో నుంచి దిగువకు ప్రయాణించేటటువంటి నీటికుండే ఆ యాంత్రిక శక్తి ద్వారా భారీ టర్బైన్‌లను తిప్పి పవర్ జనరేట్ చేసేటటువంటి అంశాలు మనందరికీ తెలిసిన విషయాలే. ఇది ఆ నీటికుండేటటువంటి యాంత్రిక శక్తి ఆధారంగా జరిగే ప్రక్రియగా చెప్తాము. అదేవిధంగా కొంత ఎత్తు నుంచి వదిలివేయబడినటువంటి వస్తువులను మనము స్వేచ్ఛా పతన వస్తువులుగా అంటాం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ అనేటటువంటి పదంగా చెప్తాం. ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్‌కి ఏ బిందువు వద్ద చూసినా కూడా త్వరణం యొక్క విలువ స్థిరంగా ఉంటుంది. ఆ త్వరణాన్నే మనం అక్కడ గురుత్వ త్వరణంగా చెప్తాం. ఇది భూమి యొక్క ఆకర్షణ ప్రభావం వల్ల వస్తువులకు సమకూరేటటువంటి ఒక భౌతిక రాశిగా మనం ఇక్కడ చెప్తాం. భూమి మీద ఈ గురుత్వ త్వరణానికి సంబంధించినటువంటి విలువను గనక మనం గమనిస్తే ఇది 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్‌గా మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ గురుత్వ త్వరణం విలువ అనేది ఆ భూమి యొక్క వ్యాసార్థానికి సంబంధించినటువంటి ప్రభావాలకు లోనవుతుంది కాబట్టి వ్యాసార్థం గనక ఎక్కువైనటువంటి ప్రదేశాలలో గురుత్వ త్వరణం విలువ తగ్గుతుంది. అదేవిధంగా భూమి యొక్క వ్యాసార్థం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ గురుత్వ త్వరణం విలువ అనేది ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే భూమి అనేది జియోయిడ్ ఆకారంలో ఉంటుంది. ఈ క్రమంలో భూమధ్య రేఖ వద్ద ఉబ్బెత్తుగాను, ధృవాల వద్ద నొక్కబడినట్లుగాను ఉంటుంది. కాబట్టి భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క వ్యాసార్థం అనేది గరిష్టంగా ఉంటుంది. ధృవాల దగ్గర కనిష్టంగా ఉంటుంది. కాబట్టి భూమధ్య రేఖ దగ్గర గురుత్వ త్వరణం విలువ అనేది కొంత తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ధృవాల వద్ద ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మరో రకంగా చూస్తే ధృవాల వద్ద నుంచి భూమధ్య రేఖ వైపుకు వచ్చేటటువంటి క్రమంలో గురుత్వ త్వరణం విలువ అనేది తగ్గుతుంది. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఆకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి గురుత్వ త్వరణం విలువ అనేది గరిష్టమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
అదేవిధంగా ఒక వస్తువుకు సంబంధించినటువంటి భౌతిక అంశాలను పరిశీలిస్తే, ఆ వస్తువులో ఉండేటటువంటి ద్రవ్యం యొక్క పరిమాణాన్ని మనము ద్రవ్యరాశి అంటాం. ఇక్కడ ఈ ద్రవ్యరాశి మీద గురుత్వ త్వరణం యొక్క ప్రభావం వల్ల దానికి భారము లేదా బరువు అనేటటువంటి అంశాలు సమకూరుతాయి. సో, ఒక వస్తువులో ఉండేటటువంటి ద్రవ్యం యొక్క పరిమాణాన్ని ద్రవ్యరాశి అని, ఆ ద్రవ్యరాశి మీద గురుత్వ త్వరణం ప్రభావం వల్ల వచ్చేటటువంటి భౌతిక రాశిని మనం ఇక్కడ భారంగా చెప్తాం. అయితే ఈ భారం అనేది వాస్తవ భారం కన్నా ఎక్కువ లేదా తక్కువ అయ్యేటటువంటి అంశాలు కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ క్రమంలో అది కోల్పోయినా మరియు ఎక్కువగా ఉన్నట్లుగా భావించబడేటటువంటి ఆ భారాన్ని మనం ఇక్కడ దృశ్య భారము లేదా అపరెంట్ వెయిట్ అనేటటువంటి పదంగా మనం ఇక్కడ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే లిఫ్ట్ నుంచి మనము ఎగువ నుంచి దిగువకు ప్రయాణించేటటువంటి క్రమంలో మన యొక్క బరువు కొంచెం తేలికగా మారినట్లుగా మనం అనుభూతి చెందుతాము. అంటే అక్కడ కొంత బరువుని మనము కోల్పోయినట్లుగా భావించాల్సి వస్తుంది. అదేవిధంగా నీటిలో మునుగుతున్నటువంటి వస్తువులకు కూడా వాటి యొక్క భారం వాస్తవ భారం కన్నా అది దిగువ లోతులలోకి వెళ్ళేటటువంటి క్రమంలో కొంత బరువుని కోల్పోయినట్లుగా భావించబడుతుంది. తత్ఫలితంగా దానిని మనము అప్పరెంట్ వెయిట్ దృశ్య భారంగా మనం ఇక్కడ చెప్తాం. కనుకనే బావిలో నుంచి నీటిని బొక్కెన ద్వారా లేదా చేద ద్వారా తోడేటటువంటి క్రమంలో ఆ బకెట్ అనేది నీటిలో ఉన్నంత సేపు దాని యొక్క వాస్తవ బరువు తగ్గుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే బకెట్ నీటి యొక్క ఉపరితలం పైకొస్తుందో అమాంతం దాని యొక్క బరువు పెరిగినట్లుగా మనం అక్కడ భావిస్తాము, ఎక్స్‌పీరియన్స్ అవుతాము. సో, దీనికి ప్రధాన కారణంగా నీటిలో ఉన్నంత సేపు దాని యొక్క అప్పరెంట్ వెయిట్ అనేది వాస్తవ భారం కంటే తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చెప్తాం. ఇదే క్రమంలో లిఫ్ట్‌లో కూడా మనకు ఇదే రకమైనటువంటి దృగ్విషయం కనిపిస్తూ ఉంటుంది. ఎగువ నుంచి దిగువకు ప్రయాణించేటటువంటి క్రమంలో మన యొక్క వాస్తవ భారం కంటే తక్కువ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అదేవిధంగా దిగువ నుంచి ఎగువకు ప్రయాణించేటటువంటి క్రమంలో మన యొక్క వాస్తవ భారం కంటే దృశ్య భారం అనేది పెరిగినట్లుగా పెరిగినట్లుగా మనం అక్కడ అనుభూతి చెందుతాం. సో, ఇక్కడ చూస్తే మనకు వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది స్థిరంగా ఉంటుంది కానీ, దాని యొక్క బరువులో మాత్రం స్థలాన్ని బట్టి కావచ్చు, అక్కడ రకరకాల దృగ్విషయాలను బట్టి కావచ్చు, మార్పులు చేర్పులకు లోనవుతుంది. అక్కడ దాన్నే మనం దృశ్యభారానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూసాం. లిఫ్ట్‌లో పైకి ప్రయాణించేటటువంటి క్రమంలో వస్తువు యొక్క వాస్తవ భారం కంటే దృశ్య భారం అధికంగా ఉంటుంది. అంటే మనము కొంచెం బరువు పెరిగినట్లుగా భావించాల్సి వస్తుంది దిగువ నుంచి పైకి ప్రయాణించేటటువంటి క్రమంలో. అదేవిధంగా లిఫ్టులు కిందికి కదిలేటటువంటి క్రమంలో దానిలో ఉన్నటువంటి వస్తువు యొక్క వాస్తవ భారము దృశ్య భారం అనేది తక్కువగా ఉంటుంది. కనుకనే మన యొక్క బరువు తేలికగా అయినట్లుగా మనం అక్కడ భావించాల్సి వస్తుంది. సో, ఇది దృశ్య భారానికి సంబంధించినటువంటి దృగ్విషయం. ఇక్కడ మనకు సరళహరాత్మక చలనానికి చూస్తే ఇది ఒక ప్రత్యేక రకమైనటువంటి చలనంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో, 2 స్థిర బిందువుల మధ్య అంటే ఒకటేమో ఆధార బిందువు అవుతుంది. ఇంకోటేమో విరామ స్థితి అవుతుంది. ఈ 2 స్థిర బిందువుల మధ్య అది ఆ విరామ స్థానానికి అటు ఇటుగా ఉండేటటువంటి 2 బిందువుల మధ్య సమాన కాల వ్యవధుల్లో దాని యొక్క చలనం గనక పునరావృతమైతే దాన్ని మనము సరళ హరాత్మక చలనం అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే ఇక్కడ ఏదైనా ఆధార తలానికి ఒక దారం ద్వారా గానీ, ఇతర ఆధారం ద్వారా గానీ వేలాడదీసినటువంటి ఒక వస్తువు తన నిశ్చల స్థితికి ఇరువైపులా సమాన కాల వ్యవధుల్లో చలనాన్ని గనక పునరావృతం చేస్తూ ఉంటే దాన్ని మనం అక్కడ సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. దీనికి సంబంధించి చర్చిలో వేలాడదీసేటటువంటి దీపాలను పరిశీలించడం ద్వారా సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి భావనలు వెలుగులోకి వచ్చినట్లుగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ సరళహరాత్మక చలనానికి సంబంధించి అంశాలను గమనించేటందుకు ముందు ఆవర్తన చలనం అనేటటువంటిది మనం ఇక్కడ ఒకటి గమనించాల్సి వస్తుంది. సౌర కుటుంబంలో ఉండేటటువంటి గ్రహాలు కావచ్చు, గ్రహాల చుట్టూత తిరిగేటటువంటి ఉపగ్రహాలు కావచ్చు, అదేవిధంగా భ్రమణ చలనంలో స్థిర వేగంతో ప్రయాణించేటటువంటి వాహనాలు కావచ్చు, అదేవిధంగా కేంద్రకం చుట్టూత పరిభ్రమిస్తూ ఉన్నటువంటి నిర్దిష్ట కక్షల్లో పరిభ్రమిస్తున్నటువంటి ఎలక్ట్రాన్లు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్ణీత కాల వ్యవధులలో వాటి యొక్క చలనం అనేది పునరావృతం అవుతూ ఉంటుంది. సో, ఇలాంటి చలనాలను మనం ఇక్కడ ఆవర్తన చలనంగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ సరళ హరాత్మక చలనాలన్నీ కూడా ఆవర్తన చలనాలే అవుతాయి కానీ, ఆవర్తన చలనాలన్నీ కూడా సరళ హరాత్మక చలనాలు కావు అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి ఉదాహరణలు గనక మనం గమనిస్తే పెండ్యులమ్ క్లాక్ అనేది మనందరికీ తెలిసిందే. అక్కడ పెండ్యులమ్ అనేది దాని యొక్క విరామ స్థితి నుంచి అటు ఇటు తిరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ
వాచ్ పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అది కూడా ఒక రకమైనటువంటి మెకానికల్ డివైస్‌గా మనం ఇక్కడ చూస్తాం. సో, దాంట్లో ఉండేటటువంటి లోలకం చేసేటటువంటి చలనాలను మనము సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా చెప్తాం. అదేవిధంగా శృతి దండంని ట్యూనింగ్ ఫోర్క్ అంటాము. దీనిని కంపింప చేసినప్పుడు లేదా ఏదైనా ఒక చెక్క సుత్తి లేదా ప్లాస్టిక్ సుత్తితో కొట్టినప్పుడు దాంట్లో కంపనాలనేవి కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి భావనలుగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా బ్లేడు, హెక్సా బ్లేడు వంటి వాటిని ఒక స్థిర బిందువుకి వాటిని ఫిక్స్ చేసి వాటిని ఒక వైపుకి లాగి వదిలినప్పుడు వాటిలో ఏర్పడేటటువంటి చలనాలు అన్నీ కూడా సరళ హరాత్మక చలనాలుగానే పరిగణించబడతాయి. సో, అవి చేసేటటువంటి చలనాలుగా మనం ఇక్కడ సరళ హరాత్మక చలనాలకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా తీగ వాయిద్యాలలో కానివ్వండి, చర్మ వాయిద్యాలలో కానివ్వండి, వాటిని మీటినటువంటి క్రమంలో ఏర్పడేటటువంటి చలనాలు కూడా అక్కడ మనం సరళ హరాత్మక చలనాలకు ఉదాహరణలుగా చెప్తాం. అవి స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితులలో వాటిని మీటినప్పుడు ఆ నిశ్చల స్థితికి సంబంధించినటువంటి ఇరువైపులా స్వేచ్ఛగా కంపించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. సో, ఆ కంపనాలు అన్నీ లేదా చలనాలు అన్నీ కూడా మనకి ఇక్కడ సరళ హరాత్మక చలనాలకు ఉదాహరణలుగానే చెప్తాం. అదేవిధంగా కుట్టు మిషన్‌లో ఉండేటటువంటి సూది చేసేటటువంటి చలనాలు కావచ్చు. ఇక్కడ నీటి అలల మీద చెక్క దిమ్మ లేదా కార్క్ బెండ్ వేసినప్పుడు అది క్రమమైనటువంటి చలనాలు చేస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి చలనాలు కూడా మనకు సరళ హరాత్మక చలనాలకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ లిఫ్ట్‌కు సంబంధించి చూస్తే ఓటిస్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని ఇన్వెంట్ చేసినట్లుగా, ఆవిష్కరించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. లిఫ్ట్‌కు సంబంధించినటువంటి దృశ్య భారాన్ని గనక గమనిస్తే ఒక వస్తువు యొక్క దృశ్య భారం అనేది ఏ విధంగా మారుతుందనే అంశాలు గనక మనం గమనిస్తే దానికి సంబంధించినటువంటి ఒక సూత్రం అనేది ఇక్కడ ఉంది. W=m/g+or-aగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో, దీని సహాయంతో ఒక వస్తువు యొక్క దృశ్య భారం అధికమైనా లేదా కనిష్టమైనా కూడా తక్కువైనా కూడా అక్కడ ఎంత మారిందనే ఓరియంటేషన్‌లో దాన్ని మనం కనుక్కునేటందుకు వీలు కలుగుతుంది. సో, ఇది మనకు లిఫ్ట్ యొక్క దృశ్య భారానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఈ దృశ్య భారం అనేది ఆర్కిమిడీస్‌కి సంబంధించినటువంటి ప్రిన్సిపుల్ ఆధారంగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. తనకు ఒకసారి తన రాజ్యానికి సంబంధించినటువంటి రాజుగారు పిలిచి లోహాల యొక్క స్వచ్ఛతకు సంబంధించినటువంటి కాన్సెప్ట్‌ని వివరించే క్రమంలో అక్కడ రాజుగారు ఒక స్వర్ణకారుడికి కిరీటాన్ని చేయమని చెప్పేసి బంగారం ఇస్తారు. మరి ఆ ఇచ్చినటువంటి బంగారం పూర్తిగా వినియోగించబడిందా లేదా అనేటటువంటి ఓరియంటేషన్‌లో తనకొక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆర్కిమిడీస్ ఆ టాస్క్‌ని సాధించేటటువంటి క్రమంలో తను కనుగొన్నటువంటి ఒక అంశంగా మనకిక్కడ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని నీటిలో ముంచినప్పుడు అది దాని దృశ్యభారానికి సమానమైనటువంటి లేదా అది నీటిలో మునిగినప్పుడు కోల్పోయినట్లుగా భావించబడే ఆ దృశ్యభారానికి సమానమైనటువంటి నీటి రాశిని అది పక్కకు తోస్తుంది, లేకపోతే బయటికి పొర్లిపోయేలా చేస్తుంది అనేటటువంటి అంశాల ఆధారంగా ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ప్రిన్సిపల్ ద్వారా లోహాల యొక్క స్వచ్ఛతను కనుగొనేటందుకు మనకు ఎక్కువ అవకాశాలనేవి ఉంటూ ఉంటుంది. సో, ఇది మనకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్‌కి సంబంధించినటువంటి భావన. ఇక్కడ ద్రవ్య పరిమాణాన్ని మనం ద్రవ్యరాశిగా చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఒక వస్తువు మీద భూమి యొక్క గురుత్వ ప్రభావం ఆధారంగా ఏర్పడేటటువంటి దృగ్విషయాన్ని మనము బరువు మరియు భారంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఒక వస్తువుకు సంబంధించినటువంటి బరువును మరియు భారాన్ని కనుగొనేటటువంటి పరికరాలుగా సున్నితపు త్రాసు అనేది బ్యాలెన్స్డ్ వెయిట్ అనేటటువంటిది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో, దీని ద్వారా వస్తువు యొక్క బరువు లేదా భారాన్ని మనం ఇక్కడ కనుక్కునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. చాలా అంశాల్లో మనం బరువులు, భారాలను కనుగొనేటటువంటి మనకు వేయింగ్ మిషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అవన్నీ సూచించేటటువంటివి వస్తువు యొక్క ద్రవ్య పరిమాణాన్ని కాదు, ద్రవ్య పరిమాణం మీద గురుత్వ త్వరణం యొక్క ప్రభావాన్ని మనం అక్కడ కొలిచే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే భూమికి ధృవాల గుండా ఆ 2 చివరలను కలిసేటట్లుగా ఒక రంధ్రాన్ని చేసినట్లుగా మనం భావించినట్లయితే ఒక వస్తువును గనక అందులో వేసినప్పుడు అది 84.6 నిమిషాల ఆవర్తన కాలంతో సరళ హరాత్మక చలనాన్ని చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అంటే అది నిశ్చల స్థితికి రాకుండా ఆ 2 చివరలకు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ప్రయాణించేటటువంటి ధోరణిని ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో చూస్తే అక్కడ ఆ వస్తువు చేసేటటువంటి చలనాన్ని మనం ఇక్కడ సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి ఉదాహరణగానే పేర్కొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంత క్రితమే మనం చెప్పుకున్నాం. ప్రతి సరళ హరాత్మక చలనం అనేది ఆవర్తన చలనం అవుతుంది. ఎందుకంటే నిర్దిష్ట కాల వ్యవధుల్లో అక్కడ అది పునరావృతం అవుతుంది కాబట్టి నిర్దిష్ట కాల వ్యవధుల్లో పునరావృతం అయ్యేటటువంటి చలనాన్ని
అది కూడా 2 బిందువుల మధ్య పునరావృతం అయ్యేటటువంటి చలనాన్ని మనం ఇక్కడ సరళ హరాత్మక చలనానికి సంబంధించిన అంశము మరియు ఆవర్తన చలనానికి సంబంధించినటువంటి అంశంగా చెప్తూ ఉన్నాం కాబట్టి, ప్రతి సరళ హరాత్మక చలనం అనేది ఆవర్తన చలనం అవుతుంది. కానీ ప్రతి ఆవర్తన చలనం అనేది సరళ హరాత్మక చలనం కావాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి ప్రిన్సిపుల్‌ని గనక మనం గమనిస్తే F=-k/x అనేటటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ x అనేది ఆ వస్తువు పొందినటువంటి స్థానభ్రంశానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ రుణ విలువ అనేది దాని యొక్క డైరెక్షన్‌ని సూచించేటటువంటి అంశంగా మనకక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ యు ఆకారంలో ఉన్నటువంటి ఒక పైపులో ఉండే నీరు కూడా చేసేటటువంటి చలనాలను సరళ హరాత్మక చలనాలకు సంబంధించినటువంటి ఉదాహరణలుగానే మనం ఇక్కడ చెప్తాం. ఈ ఓరియంటేషన్‌లో భ్రమణ చలనంలో ఉండేటటువంటి వస్తువులకు కొన్ని రకాలైనటువంటి భౌతిక అంశాలనేవి సమకూరుతూ ఉంటాయి. వాటిని మనం కోణీయ స్థానభ్రంశము మరియు కోణీయ వేగాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. సో, ఇక్కడ కోణీయ స్థానభ్రంశం అంటే ఏంటంటే, భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు, ఆ వస్తువు యొక్క కేంద్రం వద్ద పొందేటటువంటి స్థానభ్రంశాన్ని మనం ఇక్కడ కోణీయ స్థానభ్రంశంగా మనం ఇక్కడ చెప్తాం. సో, దీన్ని w/θ అనేటటువంటి పదంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా కోణీయ వేగాన్ని మనం ఒమేగా అనేటటువంటి అక్షరంతో సూచించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంటే భ్రమణ చలనంలో ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క కోణీయ స్థానభ్రంశంలో వచ్చేటటువంటి మార్పు రేటుని మనం ఇక్కడ కోణీయ వేగానికి సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. కోణీయ స్థానభ్రంశం అంటే భ్రమణ చలనంలో ఉన్నటువంటి ఒక వస్తువు భ్రమణ మార్గంలో ఉన్నటువంటి కేంద్రం వద్ద పొందేటటువంటి స్థానభ్రంశాన్ని మనం అక్కడ కోణీయ స్థానభ్రంశంగా అంటాం. కోణీయ స్థానభ్రంశంలోని మార్పు రేటుని మనం అక్కడ కోణీయ వేగంగా చెప్పేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేటటువంటిది మనకి ఇక్కడ కోణీయ స్థానభ్రంశం కాగా, యాంగులర్ వెలాసిటీ అనేది కోణీయ వేగానికి సంబంధించిన అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. సో, ఇక్కడ భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువులకు ఉండే మరొక కీలకమైనటువంటి అంశంగా కోణీయ ద్రవ్య వేగానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. దీన్ని మనం యాంగులర్ మొమెంటంగా చెప్తాం. భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క ద్రవ్య వేగాన్ని మనము కోణీయ ద్రవ్య వేగానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. సో, ఇక్కడ కోణీయ వేగానికి మరియు రేఖీయ వేగానికి మధ్యలో ఉండేటటువంటి ఒక పరస్పర సంబంధంగా మనకి ఇక్కడ L=mvr అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కోణీయ ద్రవ్య వేగానికి సంబంధించినటువంటి ప్రమాణాలు మనము kg/m²/సెకండ్‌గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ కోణీయ వేగానికి మరియు రేఖీయ వేగానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఆర్‌ని గనక మనము లెఫ్ట్ సైడ్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేసినట్లయితే L/r=m/v అనేటటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది. మరో రకంగా చూస్తే ఒక భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క వేగం అనేది ఆ భ్రమణ మార్గం యొక్క వ్యాసార్థానికి విలోమానుపాతంలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ v ఈజ్ ఇండైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు r అనేటటువంటి పదం ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే భ్రమణ చలనంలో ఉన్నటువంటి ఒక మార్గం యొక్క వ్యాసార్థం అనేది తక్కువగా ఉంటే వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. అధిక వ్యాసార్థం ఉన్నటువంటి భ్రమణ పథంలో ప్రయాణించేటటువంటి వస్తువులకు లేదా అధిక కక్షలలో ప్రయాణించేటటువంటి లేదా పరిభ్రమణం చెందుతున్నటువంటి ఎలక్ట్రాన్లకు ఉండేటటువంటి వేగం అనేది తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాలను ఇది మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r అనేటటువంటి పదం ద్వారా. భ్రమణ చలనాలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తూ ఉన్నాం. ఒక స్థిర బిందువు ఆధారంగా వృత్తాకారంగా తిరిగేటటువంటి వస్తువు యొక్క చలనాన్ని మనం ఇక్కడ భ్రమణ చలనంగా చెప్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే దారానికి ఒక రాయిని కట్టి దానిని తిప్పుతూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ రాయి చేసేటటువంటి చలనం మొత్తం కూడా భ్రమణ చలనానికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్తాం. అయితే ఈ తిప్పేటటువంటి చేతికి మరియు ఆ భ్రమణ చలనంలో ఉన్నటువంటి రాయికి మధ్య కనెక్టర్‌గా మనకు అక్కడ దారం అనేది పనిచేస్తూ ఉంటుంది. సో, దానికి సంబంధించినటువంటి భావనలు మరిన్ని ఎక్కువగా ఉన్నటువంటి దృష్ట్యా వీటిని మరొకసారి కీలకంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు వృత్త కేంద్రంలో లేదా ఆ పథం యొక్క కేంద్రం వద్ద పొందేటటువంటి స్థానభ్రంశాన్ని మనం అక్కడ కోణీయ స్థానభ్రంశం అనేటటువంటి అంశంగా మనం చూసాం. అదేవిధంగా ప్రమాణ కాలంలో ఒక వస్తువు వృత్త కేంద్రం వద్ద పొందేటటువంటి కోణీయ స్థానభ్రంశాన్ని మనం అక్కడ కోణీయ వేగానికి సంబంధించినటువంటి అంశంగా చూసాం. ఇక్కడ భ్రమణ చలనంలో ఉన్నప్పుడు ఆ వస్తువు మీద కొన్ని రకాలైనటువంటి బలాలు పనిచేయడం జరుగుతుంది. ఒక రకమైనటువంటి బలము ఆ వృత్త కేంద్రము లేదా పథం యొక్క కేంద్రం వైపుగా పనిచేస్తూ ఉంటే, మరొక రకమైనటువంటి బలము కేంద్రానికి ఆవలి వైపుకి పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో, ఈ క్రమంలో చూస్తే భ్రమణ చలనంలో ఉన్న ఒక వస్తువు మీద కేంద్రం వైపుగా పనిచేసేటటువంటి బలాన్ని అభికేంద్ర బలం అంటాము. దీన్ని మనము సెంట్రిపెటల్ ఫోర్స్ అనేటటువంటి పదంగా మనం ఇక్కడ చెప్తాం. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ యొక్క పరిమాణాన్ని గనక కొలవాలి అనుకుంటే
ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అనేటటువంటి సూత్రం సహాయంతో మనం ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ యొక్క పరిమాణాన్ని కనుక్కోవచ్చు. ఇక్కడ ఎం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిని, ఆర్ అనేది పథం యొక్క వ్యాసార్థాన్ని తెలియచేస్తుంది. ఒమేగా అనేది కోణీయ వేగానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు, అదేవిధంగా సూర్యునికి మధ్యలో ఈ అభికేంద్ర బలాలనేవి పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా గ్రహాలు మరియు ఉపగ్రహాలకు మధ్యలో కూడా ఈ రకమైనటువంటి బలాలు పనిచేస్తూ ఉంటాయి. వీటిని ప్రధానంగా మనము విశ్వ గురుత్వాకర్షణ బలాలు అనేటటువంటి పదంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా వంపు మార్గంలో ప్రయాణించేటటువంటి వాహనంపై అభికేంద్ర బలం పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ అభికేంద్ర బలం అనేది వాహనం యొక్క టైర్లకు మరియు రోడ్డుకు మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలాలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా ఇంత క్రితం మనం చెప్పుకున్నట్లుగా ఒక రాయికి దారాన్ని కట్టి తిప్పేటటువంటి క్రమంలో అది ఆ రాయి అనేది భ్రమణచలనంలోకి వస్తుంది. అక్కడ ఆ రాయి మీద పనిచేసేటటువంటి అభికేంద్ర బలాలను దారంలోని తన్యతా బలాలు టెన్షనల్ ఫోర్సెస్ అనేవి మనకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అభికేంద్ర బలానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి బలంగా మనకి ఇక్కడ అపకేంద్ర బలం అనేది కనిపిస్తుంది. దీన్ని మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్‌గా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. సో, భ్రమణచలనంలో ఉన్నటువంటి వస్తువుపై కేంద్రం అవతలి వైపుకు పనిచేసేటటువంటి బలాలను మనం ఇక్కడ అపకేంద్ర బలాలుగా చెప్తాం. ఇక్కడ అపకేంద్ర బలాల ఆధారంగా పనిచేసేటటువంటివి వాషింగ్ మిషన్స్ కావచ్చు, గ్రైండర్లు కావచ్చు, అదేవిధంగా మిక్సీలు, మజ్జిగ నుండి వెన్నను తీయడంలో, అదేవిధంగా ల్యాబొరేటరీస్‌లలో కెమికల్స్ నుంచి అవక్షేపాలను వేరు చేసేటటువంటి ప్రక్రియలో మనకు పనిచేసేటటువంటి బలాలు ఇక్కడ మనకు అపకేంద్ర బలాలుగా కనిపిస్తూ ఉంటాయి. దీనికోసం మనం అపకేంద్ర యంత్రాన్ని వాడతాము. దాన్నే మనం సెంట్రిఫ్యూజ్‌గా మనం ఇక్కడ చెప్తాం. అపకేంద్ర బలాలనేవి అభికేంద్ర బలాలకు వ్యతిరేకం కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అనేటటువంటి సూత్రం ఆధారంగా దాని పరిమాణాన్ని కొలిచేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఈ క్రమంలో చూస్తే మనకు వంపు మార్గంలో వాహనాలు సురక్షితంగా ప్రయాణించడం కోసం అక్కడ వంపు మార్గం యొక్క 2 అంచులను వంపు మార్గం యొక్క లోపలి అంచుతో పోలిస్తే వెలుపలి అంచుని ఎత్తుగా ఉండేటట్లుగా కడతారు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని రోడ్డుకు గట్టు కట్టేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. సో, దీనికి సంబంధించినటువంటి సూత్రాన్ని గనక మనం గమనిస్తే గట్టు కోణాన్ని హాఫ్ టాన్ యూనివర్స్ వి స్క్వేర్ బై ఆర్జీ అనేటటువంటి సూత్రంతో మనం కనుక్కోవచ్చు. సో, ఈ వేగానికి సంబంధించి ఎక్కువ లేదా తక్కువ అయినట్లయితే వాహనము వంపు మార్గం అవతలికి కావచ్చు, లేకపోతే వంపు మార్గం లోపలికి కావచ్చు పడిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాహనాన్ని సురక్షితంగా మళ్లించాలి అంటే అక్కడ ఉండవలసినటువంటి వేగం ఉండాలి. సో, దానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ గట్టు కోణానికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం. వాహనం యొక్క వేగం గనక ఎక్కువైందనుకోండి, వంపు మార్గానికి అవతల వైపు పడిపోయేటటువంటి అంశంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మనకు భ్రమణ చలనాలు మరియు సరళ హరాత్మక చలనాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్‌లో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకంగా మారుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క అంశాన్ని నిర్దిష్టంగా గమనిస్తూ దానికి సంబంధించినటువంటి అవగాహన ద్వారా వాటి యొక్క అప్లికేషన్స్‌ని మనము ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఈ ఓరియంటేషన్‌తో చదివితే మనకు టెట్‌లో గరిష్టమైనటువంటి మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.